నేను కోవిట్లో ఉన్నప్పుడు మా అమ్మకి రోజు ఫోన్ చేస్తా. మా ఎలా ఉన్నావు, తిన్నావా అని అడిగేది మా అమ్మని. కానీ మా అమ్మ ఫోన్ చేయాలంటే దానికి తెలీదు, నాకు ఫోన్ చేయను, ఏమీ తెలీదు. కానీ మా అమ్మతో మాట్లాడాలనిపించి, కానీ అంత టైం నాకు ఎవరు కోవిట్లో ఫోన్ మాట్లాడాలంటే ఎందుకంటే వాళ్ళు ఇచ్చే టైము ఎలా ఉంటుందంటే, ఎంతసేపు ఫోన్ మాట్లాడతావా అని వాళ్ళు కుక్కలాగా పడతా అన్నారా. కానీ ఆ టైం తీసుకొని మా అమ్మకి నేను ఫోన్ మాట్లాడేది. కానీ అక్కడ టైం ఇక్కడ టైం చాలా తేడా ఉంటుంది. ఇంకో నైట్లో మా అమ్మ నా కోసం ఫోన్ కోసం కాబెట్టుకోని రోజులు ఎక్కువ ఉండదు మా తల్లి. కానీ మా అమ్మని ఒక్కరోజు నేను కష్టపెట్టలేదు. నిజం చెప్పాలంటే మా అమ్మ కష్టం అంటే ఏంటో తెలియకుండా నేను తల్లిలాగా నిలబడినా మా అమ్మకి. నాకు మా అమ్మ చాలా ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. మా అమ్మకి కష్టం తెలియకుండా నేను తన బిడ్డ కాకుండా తనకు అమ్మాయి నిలబడినా. అని మా అమ్మతో మాట్లాడుతుంటే టైమే తెలియదు నాకు. ఎందుకంటే తల్లి కదా, మనకి జన్మం ఇస్తుంది. కానీ జన్మం ఇచ్చిన తల్లి మనతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటాం. కానీ దేవుడు ఎంతవరకు అనేది పెట్టుంటాడు, అంతవరకే పెడతాడు. కానీ లైఫ్ లాంగ్ మనతో ఎంతమంది ఉండాలన్నా ఉన్నిచ్చుడు. అది మాత్రం తల్లి విషయంలో పోయినాక మళ్ళీ తల్లి విలువ రాదు. నిజం చెప్తున్నా. తల్లిని తండ్రిని మీరు ఎంత ప్రేమిస్తారో అంత ధన్యవంతులు అవుతారు. నిజంగా నన్ను చాలామంది అంటారు, ఈ పొద్దు నువ్వు ఇంత హ్యాపీగా ఉండవంటే మీ అమ్మని మీ నాన్నని నువ్వు అంత అపురూపంగా చూసుకోండి. గుండెల్లో నా బిడ్డలాగా చూసుకున్న మా అమ్మ మా నాన్నని చనిపోయారని చెప్పటం లేదు. ఎవరిని అడిగినా చెప్తారు తిరుపతిలో. వాళ్ళకి కష్టం తెలియకుండా నేను సాక్కున్నా. కానీ వాళ్ళు నన్ను వదిలిపోవాలనుకుంటే నేనేం చేయలేకపోయినాను. అంటే చెప్తున్నా, తల్లి ఉన్నప్పుడు తండ్రి ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాత్రం వదలకండి. ప్రేమ అనురాగం ఇవ్వండి. మీకు వీలైన వరకు తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి. అని వాళ్ళకి కరవడం మీకుండా బాధ కనిపించద్దండి ప్లీజ్.